ఈరోజు నేను ఒక అత్యవసరమైన అతి గంభీరమైన హెచ్చరికను మీ ముందుకు తీసుకువస్తున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ప్రపంచం, మరీ ముఖ్యంగా మన భారతదేశం అంటే ఇండియా, రాబోయే కొద్ది రోజుల్లో ఎవరూ ఊహించని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోకి అడుగుపెట్టబోతోంది. అంతా బాగుంది, అంతా క్షేమమే, మేము భద్రంగా ఉన్నాము అని లోకం అనుకుంటున్న సమయంలోనే అకస్మాత్తుగా నాశనం వస్తుందని బైబిల్ చెబుతోంది. ఈ అంత్యదినాల్లో క్రైస్తవులైన మనం కేవలం ప్రార్థనకే పరిమితం కాకుండా లోకంలో జరుగుతున్న భయంకరమైన పరిణామాల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఏమని హెచ్చరిస్తున్నారంటే, రాబోయే కొద్ది వారాల్లోనే భారతదేశంలో ఊహించని ఆర్థిక సునామీ రాబోతోంది. It's coming, and it's coming big, and the consumers have not felt the pressure at all. ఇది కేవలం మన దేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి రాబోతున్న ఒక పెద్ద ముప్పు. సింగపూర్ ప్రధానమంత్రి స్వయంగా తన దేశ ప్రజలను ఉద్దేశించి ఒక మాట అన్నాడు. మనం ఒక భయంకరమైన చీకటి కాలంలోకి వెళ్తున్నాం. 1970లలో వచ్చిన మహా ఆర్థిక మాంద్యం కంటే ఇది 100 రెట్లు అత్యంత దారుణంగా ఉండబోతోంది అని చెప్పాడు. అప్పట్లో వచ్చిన కరువు గురించి, ఆకలి చావుల గురించే మనం పెద్దల ద్వారా కథలుగా విన్నాం. కానీ ఇప్పుడు రాబోతున్న పరిస్థితులు చూస్తుంటే మనిషి బ్రతకడమే ఒక పెద్ద పోరాటంగా మారబోతుంది. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఈ మాటలు చెప్పడం లేదు. రాబోయే ఆ విపత్తు కోసం మీరు దేవునిలో ఆత్మీయంగా అలాగే భౌతికంగా సిద్ధపడాలనే దేవుని హెచ్చరిక ఇది. ముఖ్యంగా మనం గమనించాల్సింది రాబోతున్న చమురు సంక్షోభం. ఆసియా దేశాలన్నీ, ముఖ్యంగా మన ఇండియా, పెట్రోల్ మరియు డీజిల్ కోసం అరబ్ దేశాల మీదనే, హార్మూజ్ జలసంధి గుండా వచ్చే నౌకల మీదనే ఆధారపడుతున్నాయి. కానీ ఇప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉందో మీకు తెలుసు. అమెరికా పక్కన ఉన్న వెనుజులా నుండి పెట్రోల్ కొందామంటే అక్కడి నుండి ఇక్కడికి రవాణా చేయడానికి అయ్యే ఖర్చు భరించలేనిది. రష్యా మీద లెక్కలేనన్ని ఆర్థిక ఆంక్షలున్నాయి. పైగా అక్కడ చమురు బావుల మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. మన ఇండియా తన చమురు అవసరాల కోసం 87% విదేశాలపైనే ఆధారపడుతోంది. దీని ఫలితమేంటో తెలుసా? రాబోయే కొద్ది వారాల్లోనే పెట్రోల్ ధర లీటరుకు దాదాపు 24 రూపాయలు, డీజిల్ ధర ఏకంగా 50 రూపాయలు పెంచితే తప్ప కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని మేనేజ్ చేయలేదని నిపుణులు చెప్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోతే సామాన్యులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వడం ఆపేసి అందరూ కేవలం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే వాడాలనే కఠిన నిబంధనలు కూడా రావచ్చు. దీనివల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుకుంటాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను అమాంతం పెంచబోయే పరిస్థితి రాబోతోంది. బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నవారు, ఇల్లు కొనుక్కున్నవారు కట్టాల్సిన ఈఎంఐ భారం విపరీతంగా పెరిగిపోతుంది. వడ్డీ పెంచకపోతే మరో 5-6 నెలలు అదనంగా ఈఎంఐ కట్టాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుంది. అందుకే నిపుణులు చెబుతున్నారు, ప్రతి ఒక్కరూ కనీసం 3 నెలల జీతాన్ని అత్యవసర పరిస్థితుల కోసం దాచుకోవాలి అని. బైబిల్లో యోసేపు రాబోయే 7 ఏళ్ల కరువును ముందే చూసి ఆహారాన్ని ఎలా దాచిపెట్టాడో మనకు తెలుసు. క్రైస్తవులం కదా అని విశ్వాసంతో బ్రతుకుతాం, పొదుపు చేయడం పాపమని గుడ్డిగా ఉండిపోయే సమయం ఇది కాదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 3వ ముద్ర విప్పినప్పుడు వచ్చే నల్లని గుర్రం అంటే బ్లాక్ హార్స్ ఆఫ్ ఫెమైన్, ఒక పూట భోజనానికి 1 రోజు జీతం ఖర్చవుతుంది అని చెప్పిన ఆ ఆర్థిక పతనం మన కళ్ల ముందే మొదలవుతోంది. కానీ సాతాను వేస్తున్న వల కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, అది మన భవిష్యత్తు తరాల మీద, మన పిల్లల మీద అతిపెద్ద దాడి చేస్తున్నాడు. ఒక్కసారి మన ఇళ్లల్లోకి తొంగి చూసుకుందాం. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ క్లాసుల పేరుతో పసిపిల్లల చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లొచ్చాయి. క్రైస్తవ కుటుంబాల్లో ప్రతిరోజూ ప్రార్థన చేసుకునే ఇళ్లల్లో పుట్టి పెరిగిన పిల్లలు కూడా సోషల్ మీడియాకి తీవ్రంగా బానిసలైపోయారు. వాళ్ల చేతిలో ఉన్న ఆ మొబైల్ ఫోన్ నరకానికి తెరిచి ఉంచిన ఒక తలుపులాగా మారిపోయింది. చదువు పేరు చెప్తూ ఆన్లైన్ క్లాసుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తూ ఎంతోమంది యవ్వనస్తులు పనికిరాని వీడియోలు చూస్తూ తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఒకవేళ రాబోయే రోజుల్లో కరువు వల్లనో వైరస్ వల్లనో మళ్లీ ఆన్లైన్ క్లాసులు తప్పనిసరైతే సాతాను మన పిల్లలను పూర్తిగా నాశనం చేయడానికి ఇంకెన్ని భయంకరమైన దారులు తెరుస్తాడో ఆలోచించండి. క్రైస్తవ తల్లిదండ్రులారా, కళ్ళు తెరవండి. మీ పిల్లలు గదుల్లో తలుపులు వేసుకుని ఫోన్లో ఏం చేస్తున్నారో గమనించండి. వాళ్ళని దేవుని భయంలో, క్రీస్తు ప్రేమలో పెంచాల్సిన బాధ్యత దేవుడు మీ చేతుల్లో పెట్టాడు. పిల్లలు దారి తప్పిపోతుంటే చూస్తూ ఊరుకుంటే రేపు తీర్పు దినమున ఆ దేవునికి మీరు లెక్క అప్పగించాల్సి వస్తుంది. మత్తయి 24వ అధ్యాయంలో యేసయ్య తన రాకడకు ముందు జరిగే సూచనల గురించి చెబుతూ అక్కడక్కడా కరువులు, భయంకరమైన తెగుళ్లు వస్తాయని చెప్పాడు.
ఆ తెగుళ్ళిప్పుడు లోకాన్ని ఎలా కమ్మేస్తున్నాయో చూడండి. ప్రపంచానికి తెలియకుండానే కొత్త కొత్త భయంకరమైన వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఆఫ్రికా దేశాలైన కాంగో మరియు ఉగాండాలో ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ మళ్లీ తీవ్ర రూపం దాలుస్తోంది. మరోవైపు హాంటా వైరస్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ బీభత్సం సృష్టించింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు దాదాపు 88 మంది మృతి చెందారు. ఇదంతా ఎక్కడో వేరే దేశాల్లో జరుగుతోంది కదా అని అనుకుంటున్నారేమో. మన పక్కనే ఉన్న చెన్నైలో పరిస్థితులు వినండి. అక్కడ గుర్రాలకు వచ్చే గ్లాండర్స్ వైరస్ అనే భయంకరమైన అంటువ్యాధి ప్రబలుతోంది. ఇది జంతువుల నుండి నేరుగా మనుషులకు వ్యాపిస్తుందని వైద్యులు కనుక్కున్నారు. ప్రియులారా, ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు. ఎంతో వేదనతో దేవుని వాక్యం నెరవేరుతున్న తీరును వివరిస్తున్నాను. శాస్త్రవేత్తలు ఎన్ని మందులు కనిపెట్టినా కొత్త రోగాలకు ఏ మందు పనిచేయని ఒక వింతైన స్థితిలోకి ప్రపంచం వెళ్ళిపోతోంది. ఇవన్నీ దేనికి సంకేతాలు? లోకం అంతమైపోతోంది అని కాదు, మన రక్షకుడైన యేసుక్రీస్తు రహస్యరాకడ ఏ క్షణంలో అయినా జరగబోతోందని దేవుని ఇస్తున్న ఫైనల్ అలారమ్స్. నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, ఇవన్నీ చూసి మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలకు భయం లేదు. కానీ మనం ఆత్మీయ నిద్రలో నుండి మేల్కోవాలి. ఏ క్షణంలో అయినా ఆకాశంలో ప్రధాన దూత శబ్దం విడబడవచ్చు. ఏ క్షణంలో అయినా మన యేసయ్య తన వధువైన సంఘాన్ని తీసుకువెళ్లడానికి మేఘాల మీద రావచ్చు. దేవుడు మనకింకా ప్రాణంతో ఉంచి ఈ కృపాకాలాన్ని ఎందుకు పొడిగించాడో తెలుసా? మనం ఇంకా దేవునితో సరైన సంబంధంలో లేమని, మన పాపాలను పూర్తిగా విడిచిపెట్టి ఆయన రాకడకు సిద్ధపడాలని దేవుడిస్తున్న లాస్ట్ ఛాన్స్ ఇది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవచ్చు, పెట్రోల్ బంకులు మూతపడవచ్చు, కొత్త రోగాలు రావచ్చు. కానీ ఒకవేళ ఈరోజే నీకు పిలుపు వస్తే నీ ఆత్మ ఎక్కడ ఉండబోతోంది? ఈరోజు నేను నిన్ను సూటిగా అడుగుతున్నాను. యేసయ్య ఈరోజే వస్తే ఆయనతో వెళ్లడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయంలో ఇంకా ఈ లోకం మీదే ఆశ ఉందా? దయచేసి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకుని కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నా కళ్ళు తెరిపించినందుకు వందనాలు. ఈ లోకంలో వస్తున్న భయంకరమైన మార్పులను చూసి నేను భయపడకుండా నీ రాకడ కొరకు సిద్ధపడే కృప నాకు దయచెయ్యి. రాబోయే ఆర్థిక కరువు కాలంలో, రోగాల కాలంలో నా కుటుంబాన్ని, నా పిల్లల్ని నీ రెక్కల చాటున దాచుకో. ఈ లోక వ్యర్థమైన సోషల్ మీడియా ఆకర్షణల నుండి నన్ను, నా పిల్లల్ని విడిపించు. నేను దాచుకున్న డబ్బు నన్ను కాపాడలేదు, నీ రక్తం మాత్రమే నన్ను కాపాడుతుంది. ఈ క్షణం నుండే నా జీవితం నీకే అంకితం చేస్తున్నాను. నా పాపాలను క్షమించు, నన్ను కడిగి పవిత్రపరచు. యేసునామంలో అడుగుతున్నాను, ఆమీన్. నా ప్రియమైన స్నేహితులారా, ఈ హెచ్చరిక మీ హృదయాన్ని తాకి ఉంటే, లోకాన్ని వదిలేసి దేవుని కొరకే బ్రతుకుతాను అని మీరు నిర్ణయించుకుంటే కామెంట్స్లో ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రాకడకై సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.